వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో రాయల చెరువు కాలువను శుభ్రం చేయిస్తున్న పురపాలక సంఘం. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో పుంగనూరు లయన్స్ క్లబ్ ప్రతినిధులకు పదవులు. వార్తలోని వివరాలు. పుంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పర్యటించారు. వైసీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అందరినీ పలకరించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఏటవాకిలి గ్రామంలో శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వాహిదునిసా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తర్వాత ఏటవాకిలి గ్రామంలోని సీసీ రోడ్లు, ప్రహారీ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మదరగొట్టు ఢమరుకాన్ని దంచి కొట్టు అండ దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. President of India.
జరుకోనా దేనికి జరుకోస్తావు నా భాస్కర్ ఓకే సార్. ఈ నెల 28వ తేదీన జరుగు బక్రీద్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం తెలిపారు. మంగళవారం పండుగ ఏర్పాట్లను అంజుమన్ కమిటీ సభ్యులతో కలిసి సిఐ సుబ్బారాయుడు పరిశీలించారు. పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. తర్వాత ఏర్పాట్లపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రార్థనలు జరిగేటప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు సిఐ తెలిపారు. పండుగను శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 28వ తారీఖున పొంగనూరు పట్టణంలో జరగబో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పాయింట్ను కూడా గుర్తించడం జరిగింది. అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గా కాడికి నమాజ్గా వచ్చే వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. పార్కింగ్ ప్లేస్ బసవరాజ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బైకులను బసవరాజ జూనియర్ కాలేజీలో పార్కింగ్ చేసుకుని ఈద్గా వద్దకు రావాల్సిందిగా కోరడమైనది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పొంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, గౌరవనీయులైన సుబ్బారాయుడు సార్ గారు మరియు మన ఎస్ఐ అన్సార్ బాషా గారు ఈద్గా అంజుమన్ కమిటీతో కలిసి ఈద్గా ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే పార్కింగ్ స్థలం గురించి చర్చించారు. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని హిందూ ముస్లిం సోదరులను కోరుకుంటున్నాము. అలాగే హిందూ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకు సహకరిస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వ అనేక శాఖల వాళ్ళు మనకు బక్రీద్ పండుగ జరుపుకునే అన్ని విధాలుగా సహకరించడానికి మన అంజుమన్ ద్వారా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. इंदौर के तमाम मुसलमान भाइयों को और गैर हमारे मजहबी भाइयों को अंजुमन जमीयत इस्लाम की तरफ से बकरीद की मुबारकबाद देते हैं. अल्हम्दुलिल्लाह पुलिस डिपार्टमेंट और म्यूनसिपल डिपार्टमेंट हमारा बहुत साथ देता है. अल्लाह उनके खिदमतों को कबूल करेगा. खासकर हमारे सीए सर ट्रैफिक के बारे में बहुत फिक्रमंद है. हमारे नौजवान साथियों से दरख्वास्त कर रहे थे, सीए सर ट्रैफिक को पूरा कॉलेज ग्राउंड में गाड़ियाँ खड़ाने की वास्ते तय करे हैं. उनको सब साथ देने के लिए हमें अपील करते हैं. कौन भी यहाँ गाड़ियाँ लगा को उनको तकलीफ दे को हमें तकलीफ उठाने का काम करेंगे. देखा चाहे पार्किंग की जगह में गाड़ियाँ पार्किंग कराओ. ऐसा ही अभी हमारे 3 दिन कुर्बानी का मसला रहता है. कुर्बानी के बारे में हमारे दूसरे भाइयों को हमारी कुर्बानी की तरफ से किसी किस्म की तकलीफ ना होना, पार्टी सफाई का खास ख्याल रखना. अल्हम्दुलिल्लाह पूरे हजार साथ देंगे. అనంతరం బక్రీద్ రోజున చేపట్టే సామూహిక ప్రార్థనలకు సంబంధించిన వివరాలను అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం తెలిపారు. అంజుమన్ వైస్ ప్రెసిడెంట్ జాఫర్ ఖాన్, సయ్యద్ ఇస్మాయిల్, వార్డు ప్రెసిడెంట్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. तमाम मुसलमान इकराम को नमाज के टाइमिंग की इत्तला दी जाती है कि इंशाअल्लाह 2 जगह 8 तारीख को जुमेरात के दिन बिलाल मस्जिद कोतपेट में और इसी तरीक़ा से एमडी रोड मदीना मस्जिद में 6:15 बजे ईद की नमाज के लिए तय किया गया है. इसके बाद में बड़े ईदगाह में एनएसपेट में इंशाअल्लाह 7:30 बजे जमात खड़ी होगी. पोस्ट ऑफिस के पास 7 बजे जमा हो जाना है. इसके बाद में क्या है एनएसपेट की मस्जिद में जो है 8 बजे जमात खड़ी होगी. इसके बाद में चौथी जगह रामपल्ली अंजुमन ईदगाह में 8:30 बजे तय किया गया है. इसी तरीके से 9 बजे जो है अलकबीर ईदगाह 9 लखा में तय किया गया है. ये नमाजों का पूरा औकात का पाबंदी के साथ ख्याल करते हुए अपने साथ में जो है मुसल्ले के साथ में आए और वजू करते हुए मस्जिद की तरफ से आए. और दूसरी बात जो है तमाम मुसलमान इकराम को बकरीद की है मुबारक अंजुमन की तरफ से. अस्सलाम वालेकुम. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు ఈద్గాలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేపట్టారు.
సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీలో పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎన్టీఆర్ భరోసా వివిధ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీపై అక్షరాంధ్ర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలతో సమీక్షించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, వైఎస్ఆర్ విద్యా డీడీ మహమ్మద్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు. ప్రతి నెల సుమారు 100 కోట్ల రూపాయలు ప్రజలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా పంపిణీ చేయుచున్నామని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాదమరి ప్రజా వేదికలో నిర్వహించిన జిల్లాల్లో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయి. వాటిని పురోగతిలో ఉండాలని ఆదేశించి ఉన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి 90% ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఎంపీడీఓ సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బందితో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్పై సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. గత 3 నెలల్లో ఈ మండలాల్లో వివిధ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసిన పనితీరు రికార్డులను పీడీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో పెన్షన్ పంపిణీ చేయరాదు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలి. పెన్షన్ లబ్ధిదారులతో గౌరవంగా మాట్లాడాలి. చిరునవ్వుతో పలకరించి పెన్షన్ పంపిణీ చేయాలి. కొన్ని సచివాలయాలు రాష్ట్ర స్థాయి పనితీరు నివేదికలో బాటం 20లో ఉన్నాయని తెలిపారు. సమీక్షలో భాగంగా పెన్షనర్లకు నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ను విశ్లేషించారు. పొంగనూరులో మెరుగైన పారిశుద్ధ్యానికి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం సమీపాన గల రాయల చెరువు కాలువను యంత్రాల సహాయంతో శుభ్రం చేయిస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు. పనులను కమిషనర్ పరిశీలించి తగు సూచనలిచ్చారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా పట్టణ పరిశుభ్రతలో భాగంగానే కాలువలను శుభ్రం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో 2కి
500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు మండలం కుమ్మరగుంటలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వీరభద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ గ్రామోత్సవం ఆనవాయితీ. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత అగ్నిగుండం వద్ద వేద పండితులు పూజలు నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన లింగధీరుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. బలోపేతానికి కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాన్లూరి పిలుపునిచ్చారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో పుంగనూరుకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలియజేసినట్లు నాయకులు తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, మండలాధ్యక్షుడు విరూపాక్షి, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, టౌన్ అధ్యక్షుడు నరేష్ రాయల్, సోమల మండలాధ్యక్షుడు నాగభూషణం, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, నాయకులు చరణ్ రాయల్, జావేద్, మురళి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి పదవులు పుంగనూరు క్లబ్ వారికి లభించాయి. డయాలసిస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ డయాబెటిక్ అవేర్నెస్ చైర్మన్ గా వరదారెడ్డిలు నియామకమయ్యారు. ఈ క్రమంలోనే డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రతాప్ యాదవ్ నియామక ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. క్లబ్ స్థాపించినప్పటి నుంచి వారు అందించిన సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 30 క్లబ్బులు ఉన్నాయని, ఆ క్లబ్ల పరిధిలో విరివిగా డయాబెటిక్ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే డయాలసిస్ సెంటర్లు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ పి శివ, వరదారెడ్డిలకు పదవులు రావడం పట్ల జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, త్రిమూర్తి రెడ్డి, సుధాకర్ రావు, కేశవరెడ్డి, రఘుపతి, మహేందర్ రావు, సరస్వతమ్మ, మహిపాల్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరులో 2004 డాక్టర్ శివ గారు, సరళ మేడం గారు వారి యొక్క ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 23 సంవత్సరాలు నిరంతరాయంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ మెంబర్లందరూ కూడా వారి యొక్క సొంత నిధులు వెచ్చించి ఈ యొక్క సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. దాన్ని మన వాళ్ళు కేసీటీవీ ముత్యాలన్న గారు కానీ వారు ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమం చేపట్టి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉంటూ దాన్ని సహకారాలు అందిస్తున్నందుకు వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈరోజు 2026-27 సంవత్సరం గాను మా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇన్కమింగ్ గవర్నర్ లైన్ ప్రతాప్ యాదవ్ గారు డాక్టర్ శివ గారికి మరి నాకు కూడా 2 డిస్ట్రిక్ట్ చైర్మన్ పదవులు ఈసారి నామినేట్ చేశారు. డాక్టర్ శివ గారికి డయాలసిస్ హాస్పిటల్ ఉంది, మంది డయాలసిస్ ఫ్రీ డయాలసిస్ హాస్పిటల్, ఆ డయాలసిస్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జిల్లా, ఆ విధంగా మాకు 2 పదవులు ఇవ్వడం నిజంగా కూడా మాకంతా కూడా ఆనందదాయకం. ప్రతి సంవత్సరము మాకు డిస్ట్రిక్ట్ చైర్మన్ పదవులు ఇచ్చి గవర్నర్ గారు వారి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ సైడు ఇస్తున్నారు. వారికి మరి యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ సంవత్సరం ఖచ్చితంగా నా డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన జిల్లాలో, చిత్తూరు జిల్లా మొత్తం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అందరితో, ప్రెసిడెంట్లతో, మరి సెక్రటరీస్, ట్రెజరర్తో, లయన్స్ క్లబ్ సభ్యులందరితో మమేకమై ఈ యొక్క డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, డయాబెటిక్ క్యాంప్స్ విరివిగా నిర్వహించి మా జిల్లా గవర్నర్ ప్రతాప్ యాదవ్ గారికి మంచి పేరు సంపాదించి పెడతామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. సోమల మండలంలో కొన్ని దుకాణాల్లో కల్తీ ఎరువులు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమలలో మంగళవారం నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి ఎరువులు కొనుగోలు చేస్తున్నా అవి నకిలీవి కావడంతో నష్టపోతున్నామని వాపోయారు. సోమల మండలం అన్నమయ్య జిల్లా. నేను ఒక చిన్న రైతు. టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు పోయినాయి సార్. టమాటాలు కేజీ బాక్స్ వచ్చి ఈసారి ఏదో బాక్స్ 100-150 రూపాయలు అమ్ముతామని ఉద్దేశంతో వేలెకరా కంపెనీ మంది 10,000 రూపాయల మూట అంటే ఏదో అది వేస్తే చుట్టూ బాగా వస్తాయి, పంట బాగా వస్తుంది, పెండ్ల మెట్లు బాగుపడతారు ఉద్దేశంతో రైతులు అప్పు తీర్చగలుగుతాము, ఉద్యోగ సొమ్ములు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము
10,000 అంటే లెక్క లేకుండా అప్పో చేసి 10,000 అంటే 10,000 ఇచ్చినాం సార్. 10,000 రూపాయలు ఇచ్చింటే 9,100 రూపాయలు తీసుకొని వేలకర కంపెనీ అని చెప్పి కందూరులో తీసుకొని వస్తే అతను మళ్ళీ ఇక్కడ తోమలకి ఎత్తుకొస్తే వాళ్ళు వేలకర కంపెనీ వాళ్ళు కారు ఎత్తుకొని పోతా ఉంటే వేలకర కంపెనీ వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చాను నేను బస్తా అంటే ఇక్కడ కందూరులో తీసుకొచ్చానండి ఇక్కడికి. అతను పదాంపాయ అని మళ్ళీ కారు రిటర్న్ తీసుకున్నాడు. ఆ అమౌంట్కి బిల్ తీసుకునేవా అన్నాడు. బిల్లు నాకు ఇచ్చలేదన్నాడు. వేరే పక్కన భాస్కర్ రెడ్డి అని రైతు మళ్ళీ కారులో పట్టుకొని అతను మళ్ళీ అమౌంట్ కొన్నాడు. అతను బిల్ తీసుకున్నాడు. ఆ బిల్లు తీసుకొని బయట రానిచ్చి సంతకేట్లు కందూరు సంతకేట్లు అయిపోయి పరిశీలిస్తే వాళ్ళు ఇద్దరు మరి ఇది కూడా డూప్లికేట్ కట్టాను, ఇది కూడా ముందు మూట ఇది డూప్లికేట్ కట్టాను కాబట్టి మీరు వాడిని మీరు ఆ షాప్ కాడికి వాడిని మేము వస్తామన్నారు. కందూరు రాకేష్ రమేష్ కార్నర్ రోజా రమణి లైసెన్స్ హోల్డర్ మమ్మల్ని రైతులు బయట పెట్టి ఇంకో బస్తా కొనుక్కొని బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు వాళ్ళ దగ్గరికి ఇవ్వమని చెప్పాను. నా జోబులోని బిల్లు అతను తీసుకొని సింపే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి కొంచెం పనండి మేము మాట్లాడతామని చెప్పి అరగంట లోపల పోయి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏమో తెలియదు. వాళ్ళ బయట ఉండే బస్తాలను లోపల వేపించి అంగడి సీల్ చేసి బయట మమ్మల్ని పిలుచుకొని వస్తాడు, స్వామిని పిలుచుకొని వస్తాడు. ఇది విలువ 25 కేజీలు సాల్ట్ కట్ అంటే మూట 25 కేజీలు. ఇది 25 కేజీలు 25 కేజీల మూట. ఉప్పు కేసరి పొడి కాబట్టి మీరు మాకు తగిన ఏవి గారు చూసి న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. ఏవి గారు చెప్పినాము ఇంతకుముందు కేసులు పెట్టాము, ఇంతకుముందు అన్ని షాపులు ఇక్కడ కేసులు పెట్టినా కేసులు పెడతాము, కేసులు ఎక్కువగా పెడతాము. మీరు భయపడదండి. ప్రతి కుటుంబం వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుంచి జనగణన ప్రక్రియపై జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011 జనగణనతో పోలిస్తే ప్రస్తుత గణాంకాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇండ్లు మరియు వలసల కారణంగా జనాభా నమోదులో తేడాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన సమాచారం నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాల వివరాలను విశ్లేషించి ఇంకా నమోదు కాని కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మిగిలిపోయిన ఇళ్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో రాయల చెరువు కాలువను శుభ్రం చేస్తున్న పురపాలక సంఘం. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో పుంగనూరు లయన్స్ క్లబ్ ప్రతినిధులకు పదవులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.